అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు నాంది పలికారు వేద పండితులు. మకర సంక్రాంతి పర్వదినమైన ఇవాల్టి నుంచి ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 11 మంది దంపతులతో చేయిస్తున్నారు. ఇందుకోసం ఇవాల్టి నుంచి 45 నియమాలతో కూడిన దీక్ష తీసుకున్నారు. ప్రాయశ్చిత్తం, గోదానం, దశవిధ స్నానం, ప్రాయశ్చిత్త క్షౌర్యం, పంచగవ్య ప్రాసన మొదలైన 45 నియమాలను 11 మంది దంపతులు పాటించనున్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా దంపతులు శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారని వేద పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభ తరుణంలో ఈ దంపతులంతా మంగళ స్నానం ఆచరించి 8 రోజుల పాటు నియమబద్ధులై ఉంటామని దంపతులంతా ప్రతినబూనారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులకు వారు పాటించాల్సిన నియమ నిబంధనావళిని వివరించి చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం పీటల మీద కూర్చునే ఈ దంపతులంతా ఉదయం, సాయంత్రం ప్రార్థన, పూజాదికాలలో పాల్గొంటూ నిరంతరం రామనామాన్ని జపిస్తారు. ఈ నెల 22న అభిజిత్ లగ్నంలో వైదిక సంప్రదాయాలను అనుసరించి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు.